హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో చాలా వెబ్ సిరీస్ చేశారు, చాలా క్యారెక్టర్స్ చేశారు. బట్ ఎన్ని చేసినా మనందరికి గుర్తుండిపోయింది మాత్రం పెళ్లివారం అండి. సో దానిలో మనందరికీ బాగా గుర్తుండిపోయారు. సో మంచి క్యారెక్టర్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు విఎస్ రాజు గారు. సార్ని అడిగి ఇంకా ఎలాంటి సిరీస్ చేస్తున్నారు, ఇంకేమేం చేస్తున్నారు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మాకు మాత్రం మీరు చాలా చేసినా కూడా మాకు గుర్తుండిపోయింది మాత్రం పెళ్లివారం అండి మేము. నేను చాలా చేశానమ్మా. ఎన్ని చేసినా కానీ పేరొచ్చిందంటే మాత్రం ఇన్ఫినిటమ్ ఛానల్ పెళ్లివారమండి. దానికి డైరెక్షను, కథ, మొత్తం హీరో మెయిన్ క్యారెక్టర్ ప్రసాద్ బెహ్రా గారు. సో ప్రసాద్ బెహ్రా గారు ఇప్పుడు సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయారు. ఎట్లా ఉంటారు అసలు, ర్యాప్ ఎట్లా ఉంటుంది మీకు ప్రసాద్ బెహ్రా గారికి? అంటే దానిలో మేనమామ క్యారెక్టర్ మీరు చేశారు. వాళ్ళ అమ్మాయి మీ అమ్మాయిని చేసుకోవాల్సింది, కరెక్ట్‌గా పెళ్లి టైంకి ఆ అమ్మాయి లేచిపోతది. సో చూసాను నేను అది మొత్తం సిరీస్ అంతా చూసాను. చాలా బా అనిపించింది నాకు కూడా. సో మీరు చెప్పండి. అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ నాకు, హుహు. ఆయనకి మేనమామ క్యారెక్టర్. అయితే సరిగ్గా పెళ్లి టైంలో ఏంటి ఇంక అన్నీ అయిపోయి ఇది చేసే టైంలో ఆయనకి చెప్పిద్ది పర్సనల్గా పిలిచి, మామయ్య నీతో పర్సనల్గా మాట్లాడాలంటే ఈయన ఏదో అనుకుని సిగ్గుపడుతూ ఉంటాడు. సిగ్గుపడుతూ ఉంటే మామయ్య సారీ, నాకన్నా మంచి అమ్మాయి వస్తుంది నీకు, నేను ఇది పడుకుని నేను వెళ్ళిపోతున్నాను అనేసి ఆయనకి చెప్పేసి వెళ్ళిపోతా అమ్మాయి. అవును. వెళ్ళిపోతులోకి ఆ తర్వాత ఆ కట్నం డబ్బులు అది ఇస్తే కొంచెం బాకీ వెళ్ళేది తీర్చుకుంటారు వాళ్ళు. ఆ డబ్బులు అడగటానికి కొన్ని వస్తాను. వద్దులకి ఈయన బయట నుంచి వస్తాడు, అమ్మ అమ్మ అంటే అరుస్తాడు. అరుదులోకి లేదు గుడికి వెళ్ళిందని అడుగుతా. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు అని. అల్లుడు నువ్వేదో బాగుపడి మామూలుగా ఇది చేసుకుంటావని డబ్బులు ఇచ్చాను కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఏంటంటే మరి దానికి పురుగుల మందు ఇమ్మంటావా, డబ్బులు ఇమ్మంటాను, నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఇస్తాను. ఏంట్రా చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడుతున్నావు. ఇలాగ విద్యార్థులకి ఈ తరకాటం అంతా అయిపోతులోకి ఇద్దరికి అమ్మాయి ఇంటర్ అవుద్ది. లేచిపోయిన అమ్మాయి ఇంటర్ అవుద్ది. వచ్చి మామయ్య అంటుంది. మామయ్య అందులోకి అప్పుడు ఆ తర్వాత ఆయన అంటాడు, నీ కూతురు లేచిపోయింది, నీ ఇంటికి రాకుండా నా గుమ్మం ఎక్కి నువ్వు పక్కన ఉన్నా కానీ కన్నతండ్రి మామయ్య అని పిలిచినప్పుడే అర్థమైంది నువ్వేంటో అంటాడు. అందులోకి ఇలాగా మొత్తం 1 వే 2 సెకండ్ వే 7-8 ఎపిసోడ్లు వచ్చిందండి నాకు. 7-8 ఎపిసోడ్లు. ఆ తర్వాత థర్డ్ వే వచ్చింది కానీ థర్డ్ వేలో మాకు లేదు, పిలవలేదు. మా క్యారెక్టర్ ఇంకా మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది జేసీ గారితో. అందులో ఇంకా అక్కడితోటి ఎండ్ అయిపోయినట్టుంది, నన్ను పిలవలేదని. అది దాంతో నాకు ఇవాళ తెలుగు రాష్ట్రాలకు మంచి పరిచయం అయ్యి గుర్తింపు తెచ్చిందంటే ఇన్ఫినిటమ్ ఛానల్, అందులో పెళ్లివారం అండి. ఇప్పుడు ఇంకేమైనా చేస్తున్నారా సార్ ఇన్ఫినిటమ్‌లో? ఇప్పుడేమైనా సిరీస్ చేస్తున్నారా? ఇన్ఫినిటంలో చేశాను మొన్న. నా పేరు మీనాక్షి, పార్ట్ 2, అమ్మాయి ఫాదర్. అది మొన్నే ఎండ్ అయిందండి. 8 ఎపిసోడ్, 2 ఎపిసోడ్లో 2-3 ఎపిసోడ్లో వచ్చింది. అమ్మాయి ఫాదర్, మీనాక్షి ఫాదర్. అందులోను మీనాక్షి ఫాదరు. అందులో అక్క బావ కూడా సేమ్. ఈ పెళ్లివారి మండలో అక్కయ్య గారు ఎవరు ఉన్నారో ఆ మీనాక్షిలో కూడా బావగారు మారారు, అక్కయ్య గారు ఆ అమ్మాయి శ్రీకుమారి గారు. సో చూస్తే మీది రావులపాలెం సైడ్ అని చెప్పేసి విన్నాము. సో మేము చాలా సినిమాలో చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. రావులపాలెం అనంగానే అటు సైడ్ అసలుకి నేచర్, వాతావరణం కానీ, ఆ పొలాలు కానీ, ఎస్పెషల్లీ షూటింగ్ లొకేషన్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాము. సో అటు సైడ్ వాళ్ళు కొంచెం ఎటకారంగా కూడా మాట్లాడుతూ ఉంటారు సార్. సో అక్కడ అసలు పద్ధతులు ఎట్లా ఉంటాయి ఏంటి అవన్నీ మీరే చెప్పాలి, కానీ మర్యాదలు కూడా చాలా బాగా చేస్తారని వింటాం మేము. మర్యాదలు ఎక్కువమ్మా. తూర్పుగోదావరి జిల్లా అనగానే ఎటకారం ఎక్కువే, మర్యాదలు ఎక్కువే, దాన ధర్మాలు కూడా ఎక్కువే. మీరెవరో తెలియదు, దారంపడి వెళ్తున్నారు, అమ్మక్క మంచినీళ్ళు ఎవరా అని ఎండగా ఉన్నది అని అడిగారు, ఆగమ్మని మజ్జిగ తొరిపి దాహాన్ని ఇస్తారు. ఆ దాహానికి ఇస్తే అలాంటి ఊర్లు ఇప్పుడుగా ఉన్నాయండి, ఇప్పుడుగా ఉన్నాయి. అసలు తూర్పుగోదావరి జిల్లా అంటే లొకేషన్లకు కానీ, ఏదన్నా వాతావరణానికి కానీ, ఏదన్నా ఫుడ్కి కానీ, ఏదైనా వంటలకు కానీ, దేనికన్నా సాంప్రదాయానికి కానీ పెట్టింది పేరు. ఎటకారానికి కూడా ఎటకారం మామూలు ఎటకారం ఉండదు. అదే అందులో కూడా ఉందండి పెళ్లివారి మండలం. ఇక్కడ ఏం చేస్తున్నావు, వచ్చి మా నాన్నకు సాయం చేయొచ్చు కదా మాయ అంటాడు. నీ గోదావరి ఎటకారం బాగా వచ్చేసింది రోజులని ఇలా ఇది చేస్తూ ఉంటాడు.
అది పెట్టింది పేరు. గోదావరి జిల్లాకి ఎటకారం ఎక్కువ, మమకారం ఎక్కువ, రుచులు ఎక్కువ. ఇయన్నిట్లికంటే ముఖ్యంగా లొకేషన్‌లు. చూడదగ్గ లొకేషన్‌లు గోదావరి జిల్లా. మీకు యానం కానించి ఇటు భద్రాచలం దాకా. యానం ఒకటి తప్పితే ఇదంతా ఒకటే జిల్లా అండి. ఒక్క జిల్లాలో బస్సు బయలుదేరి మొన్న ఈ మధ్య అంటే జిల్లాలు మారిపోయినాయి. ఒక్క జిల్లా దాటకుండా నైట్ అంతా కూడా జర్నీ చేసినా గానీ తరగన ఒకే జిల్లాలో హ్మ్. ఎలాగెరుదురా? భద్రాచలానికి రాత్రి 10కి బయలుదేరేది. భద్రాచలం మీద నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి అమలాపురం, అమలాపురం నుంచి కాకినాడ వచ్చేదండి బస్సు. ఒకే జిల్లా ఇది. మళ్ళీ రెండో జిల్లా కూడా అలా టచ్ లేదు. హ్మ్. నైట్ అంతా జర్నీ. అంత జిల్లా తూర్పుగోదావరి జిల్లా అంటే. మీరన్నట్టే రావులపాలెం పక్కనే కపిలేశ్వరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. గోదావరి పక్కనే కోరిమిల్లి అనే గ్రామం ఉంది మాది. ఓకే. కోర్మిల్లు. కోరిమిల్లి. కోరిమిల్లి అంటే నేను పుట్టు పెరిగింది అక్కడే. హ్మ్. వరి పొలాలు, వ్యవసాయాలు చాలా ఉన్నాయి. మాది వరి వ్యవసాయం తక్కువ. లంక వ్యవసాయం. లంక వ్యవసాయం అంటే పొద్దున్నే లేవటం, గోదావరి దాటి వెళ్ళటం, ఇంకా ఆ లంకలోనండి మాకు. ఇంక పొద్దున్న వెళ్తే మళ్ళీ సాయంత్రం రావటమే. లంకలో అక్కడ ఈ వ్యవసాయం జరిగిద్దా అండి? అయ్యో! ఆ! వ్యవసాయం అంటే అసలు నిజంగా అక్కడ మేము తిన్న రుచులంటే ఏనాడు అదృష్టం చేసుకుంటేనే అలాంటి ఏరియాలో పుడతామని అనిపించుకుంటాను నేను ఇప్పుడు. హ్మ్. ఇప్పటికేనే. హ్మ్. మీకు ఉప్పు ఒకటే తక్కువండి. ఉన్న అసలు అన్నీ పండుతాయి. హుహు. మాకు బాడవ అని ఉండేదండి. గోదావరి ఆహ్, దీపావళి ఎళ్ళాక అయి తేలి అందులో కొత్త మట్టేస్తే అందులో సోడి, హ్మ్. సోళ్ళు. సోళ్ళంటే మీకు తెలుసండి? రాగులు. హుహు. తెలీదు. రాగిలు. హ్మ్. రాగిలు. రాగులు తెలుసు. రాగిలంటాం. మేము సోళ్ళంటాం. హ్మ్. బొబ్బర్లు, అణువులు, అబ్బా! పెసలు, మినువులు. ఎక్కడ నీరన్నది లేకుండా ఏది మామూలు ఏదైనా కొడితే పైమంది తప్ప హ్మ్. ఆ హ్మ్. బాడవలో అయి పండియండి. హ్మ్. అసలు సోడు బాడవైతే ఇంత లోతు. సరే నాకొక డౌటు. అంటే లంకలంటే ఇసుకే కదా! ఉండేది ఎక్కువ ఇసుక ఆ అంటారు. ఇసుకలో ఇసుకున్నది ఏం పండవమ్మా. ఇసుక తిప్పే, ఇసుక తిప్పే. హ్మ్. హ్మ్. అక్కడ కూడా మంచి మంచి గండేర భూములు ఉంటాయండి? ఆహా! మట్టి. అక్కడ పొగతాట్లు పండుతాయి, ఏరుశనగ పండిద్ది, హుహు. మరంటే మీకు మొక్కజొన్నలు పండుతాయి, హుహు. పచ్చిమిరప తోటలు, వంగ తోటలు. అసలకి ఇండస్ట్రీ సైడ్ అంత మంచి వాతావరణం, ఆ! అంత మంచి ఇది అన్నీ వదిలేసి, ఆ! సో, మీరు ఇండస్ట్రీ సైడ్ రావడానికి రీజన్ ఏంటి? అసలు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? ఎలా ట్రై చేశారు? అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళెవరైనా కాలేజ్ స్టూడెంట్లు ఇంట్రెస్ట్ ఉండొస్తేనే, ఎందుకు మీకు అవసరమా? కెరియర్ పాడైపోతదని ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు. అలాంటిది మీకు కంపల్సరీ ఒక ఫ్యామిలీ మీకుంటుంది. ఫ్యామిలీని చూసుకోవాలి. సో, మీరొచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ అసలకి పరిస్థితి ఏంటి? వాళ్ళేమన్నారు? ఇక్కడ అసలకి ఎలా మీరు ఎవరు తెలుసని జెప్పేసి ఇలా యాక్ట్ చేద్దామనొచ్చారు? మనకెవరు తెలీదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎవరో తెలీదు. హైదరాబాద్ అంటే కూడా ఏం తెలీదు నాకు. హ్మ్. హ్మ్. ఎక్కడో మీకు చెప్పాను కదండీ! మారుమూల ప్రాంతం. ఎక్కడో గోదావరి పక్కనే. గోదావరమ్మ తల్లి ఒడిలో బతికిన హ్మ్. ఒక పల్లెటూరు. మాకు అసలు హైదరాబాద్ అంటే టచ్ లేదు. అయితే అక్కడి నుంచి నేను మ్యారేజ్ అయ్యాక కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక వెళ్తే కర్ణాటక ఎలాగెళ్ళానంటే నాకన్నా పెద్దాయన నాలుగో అన్నయ్య పేరు పట్టాభిరామయ్య అండి. మా నాలుగో అన్నయ్య నాకన్నా పెద్దాయన. ఆయన ఎప్పుడో ఒక అప్పటికే నేను ఇందులోకే 20 సంవత్సరాల క్రితం 20, 25 సంవత్సరాల క్రితం వాళ్ళెళ్ళిపోయారండి కర్ణాటక. వాళ్ళెళ్ళిపోతే ఇక్కడేదో కొద్ది గొప్ప ఉంటే మా అమ్మమ్మ గారు, తాతయ్య గారు అమ్ముకుని అక్కడ కొనుక్కున్నారు. ఆయనిక్కడ చూడటానికొచ్చారు. ఏంటో నాకు కొంచెం అనిపించి నేనొచ్చేత్తాను అన్నయ్య అని. అయితే వచ్చారా అన్నాడు. ఎళ్ళి అక్కడ వ్యవసాయం చేశాను. కొంచెం లాసొచ్చింది. ఇక్కడ లాస్ కర్ణాటకలో. కర్ణాటకలో. హ్మ్. లాసొస్తే అప్పుడు ఏం చేశానంటే ఏంట్రా అని చేతులకి ఆహ్, పాల వ్యాపారం మొదలెట్టాను. పాల వ్యాపారం ఊరికే చిన్న క్యాను. అలాగే సైకిల్. హ్మ్. అలాగే సైకిల్ మీద కొన్నాళ్ళు చేసి, ఆ తర్వాత మోటార్ సైకిల్ కొన్నా. రాజదూత్ బండి. ఆ రాజదూత్ బండి మీద పట్టుకెళ్తూ వస్తూ అలాగే వ్యాపారం చాలా నిజంగా అన్నం పెట్టింది, రాణించింది. హ్మ్. చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నాము. అలాగలాగలాగా కొద్ది గొప్ప పొలం కూడా కొనుక్కున్నాం అక్కడే. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు జయరాజ్, హుహు. చిన్న అబ్బాయి పేరు వరం నాయుడు. ఇప్పుడైతే ప్రెజెంటు ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ అంటే రిలీజ్‌కి ఉన్నాయండి. ఇప్పుడు రిలీజ్‌కి ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? రిలీజ్‌కి 2 వెబ్ సీరీస్ ఉన్నాయండి. హ్మ్. ఇప్పుడు 'కానిస్టేబుల్' హ్మ్. అమ్మాయికి ఫాదర్ మొన్న స్టార్ట్ అయిందండి. ఇంకొకటొచ్చి ఒక పల్లెటూరు కూలి పని చేసుకొని అబ్బాయి ఫాదర్. హ్మ్. అబ్బాయిని కూలి పని చేసి చదివించుకుంటే అలాగలా చదువుతూ ఉంటాడు. హ్మ్. అది ఒక పల్లెటూరు క్యారెక్టర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 జరుగుతున్నాయండి.
ఇంకొక ఫోన్ వచ్చింది, రేపు ఎల్లుండి డేట్లు వస్తాయండి, అది ఫాదర్ క్యారెక్టర్. సూపర్. అది యూట్యూబ్దండి. నాకు ఇవాళ తెలుగు రాష్ట్రాలకి ఒక ఆర్టిస్టు, చిన్న ఆర్టిస్ట్ అని తెలియజేసింది నాకు యూట్యూబ్ అండి. నాకు లైఫ్ ఇచ్చి కొంచెం ఇంత లైఫ్ ఇచ్చిందంటే యూట్యూబ్. అది ఇన్ఫినిటమ్ ఛానల్. మరి నిజంగా ప్రసాద్ బెహ్రా గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రసాద్ బెహ్రా గారు ఇప్పుడు సినిమాలకి వెళ్ళిపోయారు. మీరు చెప్పలేదు యాక్చువల్లీ. ఇప్పుడు మాట్లాడుతుంటారా, ఎట్లుంటారు, కలుస్తుంటారా ఎప్పుడైనా? అయ్యో ఎప్పుడు కలుస్తుంటాడు ఆయన, బాగా మాట్లాడతాడు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. మొన్న కూడా ఎక్కడ మన టీ స్టాల్ దగ్గర రాజుగారికి ఆయనే మరి ఆయన క్యారెక్టర్ ద్వారానే కొంచెం ఇది రాజుగారికి ఈ మధ్యలో పెరిగిపోయింది, ఆయన వస్తున్నాడు, ఇలా చేస్తాడు, ఇలా చెందుతాడని యాక్ట్ చేసి కూడా చూపించారు ఆయన మొన్న అందులోకి మాకు మా గురువుగారు బయట ఉన్నారు కదా, ఆయన ఫ్రెండ్ ఒక అతను వచ్చారండి ఎక్కడి నుంచి, తణుకు నుంచి. ఆయన కూడా చూశాడు ఆ యాక్టింగ్, నవ్వుకున్నాడు. ఏంటి రాజుగారు మీ యాక్టింగ్ చేసి చూపిస్తున్నారు ఆయన వెంకటరెడ్డి గారని. ఆయన ఆయన కూడా నవ్వుకున్నారు. అందులో చాలా బాగా మాట్లాడతాడండి మనిషి, చాలా ఫ్రీగా ఉంటాడు. ఆయన నిజంగా ఆయన చెప్పాలంటే మంచి గొప్ప రైటర్. అసలు రైటర్లోకి మంచి గొప్ప రైటర్ అని చెప్పుకోవచ్చు ప్రసాద్ బెహ్రా. బాగా ఇది చూస్తాం మేము, చాలా కామెడీ టైమింగ్ కానీ అమ్మో టైమింగ్ అమ్మా, ఒక డైలాగ్ ఇస్తారు, దాని కింద ఒత్తి కానీ ఏదన్నా కానీ అసలు పెంచడానికి లేదు, పెరగడానికి లేదు, తగ్గడానికి లేదు, డీటెయిల్. నాకు డైలాగ్ నేను ఎలా రాసినా అలాగ రావాలంటారు ఆయన. ఒకవేళ పొర్రబాటున పో అన్న, పో రా రా అని వేసినా కానీ ఎందుకు వేసామని అడుగుతారు ఆయన. నీకు పో అని రాసి ఇచ్చాను, పొమ్మనే చెప్పాలి, పో రా అవసరం లేదు, పో అని చెప్పమని అంటారు ఆయన. అది మాత్రం అసలు ఏదో కొంచెం ఆ ఫ్లోలో ఏదైనా చిన్న డైలాగ్ కలిపినా కానీ ఒప్పుకోరండి. సో ప్రస్తుతానికి హ్యాపీనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చేసే ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి రిలీజ్ కాకుండా? ఇప్పుడు ఇంకా చేసే మూవీస్ కానీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి పెద్ది, ఈ మన బుచ్చిబాబు గారి మూవీ అదొకటి చేశానండి. ఇంకోటి రాము గారి మైత్రి మూవీస్, రాము గారి హీరో, గోదావరి స్లాంగ్ అది. అందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారి పక్కనే 2 days చేశానండి. డైలాగ్ కూడా ఆయనకి పర్సనల్ కాస్ట్యూమ్ క్యారెక్టర్ అన్నమాట. అందులో సినిమాలో ఆయన హీరో కింద ఆయనకి పర్సనల్ కాస్ట్యూమర్ క్యారెక్టర్ నాకు. సో పెద్దిలో ఏం చేశారండి? పెద్దలో పోలీస్ క్యారెక్టర్ చేశాను. డైలాగులు లేవు కానీ చరణ్ బాబు పక్కన క్లోజ్లు అది ఉన్నాయి, డైలాగులు లేవు. డైలాగు చెప్పిన నాది క్యారెక్టర్ చెప్పుకోవాలంటే దసరా మూవీ అని. నాని గారి ఫ్రెండ్కి ఫాదర్గా చేశాను, 36 రోజులు చేశాను. చూద్దామంటే లేదండి, ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. 36 రోజులు చేసి అట్లీస్ట్ కొన్ని సీన్లు అయినా ఉంటే బాగుండేది. లేదండి, కొన్నిసార్లు అలా అవుతా ఉంటుంది. ఇంకా నేను చేసింది మళ్ళీ పొరపాటు ఏంటంటే అప్పటికి అంత పేరు రాలేదు. ఏ అన్న ఆడిషన్కి ఎక్కడన్నా వెళ్ళామంటే ఇలా నానిగారి మూవీ నానిగారి ఫ్రెండ్గా చేస్తున్నానని ఆడిషన్లో చెప్పటం. ఈయన ఆ తర్వాత ఒక అతనైతే నానిగారు మూవీలో నానిగారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానన్నారు ఫాదర్గా. ఈయన ఎలా చేశాడు ఏంటంటే మూవీ రిలీజ్ రోజునే సినిమా చూసి బయటకు వచ్చాడు ఆయన. నేను చూడలే, నేను వేరే ఫంక్షన్కి వెళ్ళాను. ఫోన్ చేశారు ఆయన, రాజుగారు మీరు నాని గారు ఫ్రెండ్కి ఫాదర్గా చేశానన్నారు, దసరా సినిమా అయినా అసలు అందులో మీరు లేరండి అన్నారు. ఇందులోకి ఇంకొక ఆయన నానిగారు అని ఆయనకి ఫోన్ చేశాను, ఆయన నవ్వాడు, మర్చిపోయాను సార్ మీరు నానిగారు ఫ్రెండ్ కదా దసరా మూవీలో, ఎవరికి చెప్పకండి అన్నాడు. పక్క కొంచెం జనం నవ్వి మర్చిపోనండి మీరు నానిగారి ఫ్రెండ్ కదండి దసరా మూవీలో, నానిగారి ఫ్రెండ్ క్యారెక్టర్కి ఫాదర్ కదా, మీరు ఎవరికి చెప్పకండి అన్నాడు. ఏంటండి అంటే అసలు మీరు సినిమాలో లేరండి. ఒక దుక్కున అదన్నా సినిమా చూస్తుంటే అది కానీ నేను చూపించుకోవాలని ఒక దుక్కున అంత ఎడిటింగ్లో వెళ్ళిపోయిందండి. కానీ 36 రోజులు చేసి అంటే 1-2 రోజులు అంటే పర్లేదులే అనిపిస్తుంది. కానీ 36 రోజులు చేసి ఒక చూపించుకోవడం, ఒక చిన్న సీన్ కూడా లేదు అంటే కనుక చాలా పెద్ద ఆర్టిస్టులదే ఎడిటింగ్లో వెళ్ళిపోయిందండి, పెద్ద ఆర్టిస్టులతో కూడా. ఎందుకంటే బాగా ఎక్కువ వచ్చింది ఎడిటింగ్లో చేయగానే. ఇంకా అందులో మళ్ళీ ఫైనల్ ఎడిటింగ్లో వెళ్ళిపోవటంతో నేను అనుకున్న సినిమాతోటి ఏమన్నా కొంత సినిమాలో ఫలానా సినిమా చేసేవరా అని గుర్తింపు తెస్తుంది అనుకున్నా.
ఇంకా అనుకున్నట్టు అది రాలేదు మేడం. ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. నిజంగా నా జీవితం ఇంతలాగా రెస్పాన్స్ వస్తుందని కూడా నేను ఊహించలేదు, నేను అనుకోలేదండి. నిజంగా అది ఇంకా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం. ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారు కూడా ఆయన మంచి రైతు అండి. దశరథ రామయ్య లంకల్ ప్రెసిడెంట్ కూడా, లంకల్లో ప్రెసిడెంట్ కూడా చేశారని మంచి పేరు పొందిన ఆయన, మంచి వ్యవసాయకుడు. నా జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆయనేనండి. మీ ఫాదర్ అండి? ఆ, అంటే అప్పుడులో అంటే ఇంక మీ ఫాదర్ అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారేమో అట్లా అని చెప్పేసి. అసలు అలా కాదండి. హ్మ్. ఎందుకంటే ధర్మకర్త, మాయ మార్గం తెలియని మనిషి మా నాన్నగారండి. ఎందుకంటే ఆయనకి చేయటం తప్ప అది ఏం చేయలేవు కూడా తెలియని మనిషి అండి. అవన్నీ చెయ్యాలి, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఏం చేయాలంటే మా అమ్మగారికి మేము 5 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు, 7 మంది సంతానం. వాళ్ళందరిలోకి లాస్ట్ నేనండి. నా మ్యారేజ్ అయ్యేదాకా మా నాన్నగారి పక్కలోనే పడుకున్నానండి నేను. ఇంకా అంత ఇదిగా, అంత సరదాగా ఓ గొట్టింపులు కొట్టుకుంటా ఉంటే మా అమ్మగారు తిట్టేవారు. వాళ్ళు పొద్దున్నెళ్ళి చందల దాకా కష్టపడి వచ్చారు, మీరిద్దరూ ఇలాగే పక్కపక్కలు మంచాలు కూడా ఎరగొట్టేసేవాళ్ళం. నవ్వుకొని మా నాన్నగారు నేను. ఆయన మోసిన బరువు ఆయన ఒక తావు ఎత్తే నేను 2 తావులు వేయాలి, 2 సార్లు మొయ్యాలి. అంత బరువు మోస్తారండి ఆయన, అంత పని చేస్తాడు. మంచి వ్యవసాయకులు, పుట్టి పెరిగింది వ్యవసాయంలో. అలాగా ఏదో ఇంకా కళ్ళమ్మ తల్లి దయ వల్ల వచ్చి ఇండస్ట్రీలో పడ్డా, ఆ తల్లి ఆశీర్వాదం వచ్చింది, ఇంతవరకు వచ్చిందండి. సూపర్ రాజ్ గారు. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ మళ్ళీ ఏదో ఇష్యూ అయ్యి వచ్చారన్నారు, ఇప్పుడు అందరూ కలిసి అందరూ మొత్తం ఇట్లా మీ పిల్లలందరూ ఏమంటున్నారు? అలిగి ఇంట్లో నుంచి వెళ్ళినా కానీ మొత్తానికి సినిమాలో వి సిరీస్లో కనిపిస్తున్నారు, ఇట్లా హ్యాపీగా. నాకు ఫుల్ సపోర్ట్ మా పెద్ద అబ్బాయి మీ పెద్ద బాబు బాగా సపోర్టా? జయరాజ్. ఆయన అందొచ్చాక నా బట్టలు సెలక్షన్ ఆయనే. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోలేదు, ఆయనే కొంటారు. ఏదున్నా అదే చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ ఉండేవాడు, నాన్న ఏదైనా మంచి సినిమాలో అవసరమైతే డబ్బులు ఇస్తాం, పెద్ద మంచి క్యారెక్టర్ ఉంటుంది చూడు అనేవాడు. డబ్బులు ఇచ్చేస్తే క్యారెక్టర్ ఇస్తారా? అది వాళ్ళకి తెలియదు, ఆ, వాళ్ళ అమాయకత్వం. అందులో ఏంటంటే మా నాన్న ఏదో సినిమాలు చూడాలి, ఆయన ఆతురత. అందులోకి అది కాదురా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టాం, ఏదో కళ్ళమ్మ దయ వల్ల డైరెక్టర్లు మనకి నిజంగా వాళ్ళ దయ వల్ల, ప్రొడ్యూసర్ల దయ వల్ల ఇంతవరకు వచ్చాం. ఇంక ఇక్కడి నుంచి ముందుకి వెళ్ళాలంటే వెళ్తాం త్వరలో, నువ్వు తొందరపడకనే వాళ్ళని చెప్తే సరేనా అన్నాడు. అయితే నాకు ఏదన్నా సపోర్టు పెద్ద బాబు అండి. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. పాపం చాలాసేపు వెయిట్ చేయించాం మేము, సో కొంచెం వర్క్ ఉండడం వల్ల. బట్ ఏదైనా మీ జర్నీ ఏదో అంటారు కదా, డెఫినెట్గా అది మనకు రాసి పెట్టుంటే అది మనకే వస్తుంది అని చెప్పి, ఎక్కడి నుంచి రావులపాలెం పక్కన ఒక ఊరు దగ్గర నుంచి కర్ణాటక వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ఈరోజు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అదంతా డెఫినెట్గా మీరు దీనిలో చేయాలని ఉంది. కళామ తల్లి ఆశీస్సులు మీకున్నాయి చెప్పాలి అంటే. ఆల్ ది బెస్ట్ రాజు గారు. మళ్ళీ ఇంకా మంచి మంచి సిరీస్ చేయాలి మీరు అనుకున్న విధంగా, మీ అబ్బాయి వాళ్ళు అనుకున్న విధంగా మంచి సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేయాలి. నాకు తెలిసి అవి కూడా స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయి. ఓన్గా కూడా చాలామంది ఎవరో యూట్యూబ్లో నువ్వు ఇంత ఫేమస్ అయ్యావు కదా, నువ్వు ఓన్గా ఛానల్ పెట్టచ్చు కదా. ఛానల్ మొన్న పెట్టానండి, 10-20 రోజులు అవుతుంది. ఇంటి మీడియా అని మా ఇంటి పేరుతోటే ఛానల్ స్టార్ట్ చేసాం. ఓకే, సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. దానిలో కూడా సక్సెస్ రావాలి మీకు. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇంకా మంచి మంచి సినిమాల్లో కూడా చేయాలి అండ్ మంచి డైలాగ్స్ ఉన్న క్యారెక్టర్స్ రావాలి. మంచిగా మీరు ఈసారి మీరు వచ్చేటప్పటికి ఇంకేదైనా ఒక మంచి సినిమాతో మా ముందుకు రావాలి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, నమస్తే. చూసారు కదండి, ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తుండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ థ్యాంక్ యూ.